గత 10 ఏళ్లుగా మన దేశంలో ఒక పదాన్ని పెద్ద ఆయుధంగా మార్చారు. అదే గోధి మీడియా. ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడే ఏ ఛానల్ పైనైనా ఈ ముద్ర వేసి వాళ్ళ విశ్వసనీయతను దెబ్బతీయడానికి ప్రయత్నించారు. ఇదొక సైకలాజికల్ గేమ్. ఒక సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతిదాన్ని ప్రజలు నమ్మకుండా చేయడమే దీని లక్ష్యం. కానీ మరి రెండో వైపు సంగతి ఏంటి? మేమే స్వతంత్రులం, మేమే నిజాలు చూపిస్తామని చెప్పుకునే వాళ్ళ అసలు రూపం ఏంటి? వాళ్ళనే మనం గాంధీ మీడియా అనొచ్చు. వీళ్ళు అధికారం కోసం పనిచేయరు, ఒక నిర్దిష్ట నేరేటివ్ కోసం పనిచేస్తారు. దీనికి ఒక తాజా ఉదాహరణే ఢిల్లీ టెర్రర్ అటాక్ కేస్. కొన్ని రోజుల క్రితం ది వైర్ అనే వెబ్సైట్ ఢిల్లీ పేలుళ్లలో సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న 2 కాశ్మీరీ డాక్టర్ల గురించి ఒక ఆర్టికల్ రాసింది. పైకి చూస్తే అదొక హ్యూమన్ ఇంట్రెస్ట్ స్టోరీలా అనిపిస్తుంది. బాధలో ఉన్న కుటుంబం, వాళ్ళ ఎమోషనల్ కోట్స్ అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఆ ఆర్టికల్ పబ్లిష్ అయ్యే సమయానికే ఢిల్లీ పోలీసులు ఒక నిజాన్ని అధికారికంగా ధృవీకరించారు. DNA పరీక్షల ద్వారా ఎర్రకోట దగ్గర పేలిపోయిన కారును నడిపింది డాక్టర్ ఉమర్ నబీనే అని తేల్చి చెప్పారు. ఫోరెన్సిక్ బృందాలు పేలుడు జరిగిన ప్రదేశంలో దొరికిన శరీర భాగాల DNAను ఉమర్ నబీ తల్లి DNAతో పోల్చి చూడగా 2 మ్యాచ్ అయ్యాయి. ఈ నిజాన్ని ఇండియా టుడే నుండి ANA వరకు దాదాపు అన్ని ప్రముఖ మీడియా సంస్థలు ది వైర్ ఆర్టికల్ కంటే 10 గంటల ముందే ప్రచురించాయి. అయినప్పటికీ ది వైర్ మాత్రం తన ఆర్టికల్లో ఈ వాస్తవాలను అన్కన్ఫర్మ్డ్ అని పదే పదే రాసింది. ఒక్కసారి కాదు, ఏకంగా 5 సార్లు ఆ పదాన్ని వాడింది. చివరకు ఉమర్ నబీ కుటుంబ సభ్యులు అతని ఫోటోను గుర్తించిన తరువాత కూడా వాస్తవాలను దాచిపెట్టి అతన్ని ఒక అమాయకుడిగా చూపించే ప్రయత్నం చేసింది. కష్టపడి పనిచేసే ఒక యువ డాక్టర్, పేద కుటుంబం నుండి వచ్చాడు, రోగులను చూస్తేనే జబ్బు చెప్పేంత మేధావి. ఇదంతా వాళ్ళు సృష్టించిన కథ. కానీ అసలు నిజమేంటి? ఇండియా టుడే ఇన్వెస్టిగేషన్ లో తేలింది ఏంటంటే అదే డాక్టర్ ఉమర్ నబీని ఒక పేషెంట్ మరణానికి కారణమైనందుకు వైద్య నిర్లక్ష్యం కింద ఉద్యోగం నుండి తీసేశారు. ఇప్పుడు చెప్పండి, ఏ వర్షన్ నిజం? బాధలో ఉన్న మేధావి కథనా, లేక నిర్లక్ష్యంగా ఉండి ఉగ్రవాదిగా మారిన డాక్టర్ కథనా? ఇదే గాంధీ మీడియా యొక్క అసలు స్వరూపం. వాస్తవాలు తమ నేరేటివ్ కు అడ్డు వస్తే వాళ్ళు నిజాలను ఖండించరు, దాన్ని నీరుగార్చడానికి ప్రయత్నిస్తారు, అనుమానాన్ని సృష్టిస్తారు. అదే అనుమానాన్ని పదే పదే ప్రచారం చేస్తే అదే నమ్మకంగా మారుతుంది. ఇది జర్నలిజం కాదు, ఇది ప్రోపగండా సైన్స్. ఒక్కసారి ఆలోచించండి, ఆధారాలతో సహా దొరికిపోయిన ఒక ఉగ్రవాదిని మానవతావాదిగా చూపించడానికి ఎందుకంత తొందర? ఈ మీడియా గేమ్స్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి గాంధీ మీడియా ఛానల్స్, జర్నలిస్టులు ఎవరున్నారో కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. జై హింద్.